హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మ్మ్, అందరూ బాగున్నారండి? క్షేమంగా ఉన్నారా? నేనైతే క్షేమంగా ఉన్నాను కాబట్టి మేము ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, మీరందరూ కూడా క్షేమంగా ఉంటే నా వీడియో చూస్తున్నట్లయితే మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుందాం, స్తుతులు చెల్లిద్దాం. ఫ్రెండ్స్, దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకుందామండి. ఈరోజు మరి దేవుడు మనల్ని కాపాడినందుకు మరి సజీవ లెక్కలో మనమైతే ఉన్నాం కదా ఫ్రెండ్స్. కాబట్టి దేవునికి మహిమగా ఉందాము. ఈ రోజంతా అయితే మహిమగా గడుపుదాము దేవుడికి. ఇంకా ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం అయితే చదువుకున్నాము. స్పీకర్ వస్తుందా? ఓకే, దేవుని వాగ్దానం చదువుకున్నాము. చదివి వినిపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే వినండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. ఓకే, మంచి వాగ్దానము. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. మంచి వాగ్దానం అయితే చదువుకున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా జీసస్ని బిలీవ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతిరోజు మన దేవుని వాగ్దానం చదివి విశ్వసించండి, ఆత్మలో బలపడండి. మన ఆత్మ దేనికి లొంగిపోకుండా ఉండాలి. మనం ధైర్యంగా నిబ్బరంగా ఉండాలి అంటే దేవుని మాటలు మనకు అవసరం ఉన్నవి. కాబట్టి అందుకని మనము బలపడాలి అంటే దేవుని మాటలు తరచూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఇదంతా మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఫ్రెండ్స్, మీరు మర్చిపోకండి. మీరు మర్చిపోతారేమో అనేసి నేను గుర్తు చేస్తున్నాను. నేను మర్చిపోకుండా నేను దేవుని మాటలు పలుకుతూ మీకు గుర్తు చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్. ఈరోజు మరి జన్మించిన పిల్లలందరికీ దేవుడు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని మన ఛానల్ దగ్గర నుంచి అయితే తప్పకుండా కోరుతున్నాను. నా ఛానల్లో ఉన్న ప్రతి నెంబర్ కూడా కోరుతున్నారండి. కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను, ఈ ఛానల్ చూసే వాళ్ళందరూ, భారతీయ ఛానల్ చూసే వాళ్ళందరూ రెస్పాన్సిబుల్గా ప్రతి ఒక్కరి కోసం ప్రేయర్ టాపిక్ చెప్పినప్పుడు ప్రతి ఒక్కరి కోసము తప్పక ప్రేయర్ చేస్తారండి. కొత్తగా చూసే వాళ్ళు నమ్మండి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు కూడా ఏదైనా ప్రేయర్ టాపిక్స్ వస్తూ ఉంటే, వినాలని ఉంటే, వాటి గురించి మీరు కూడా ప్రేయర్ చేయాలని అనిపిస్తే మీరు నా ఛానల్లో యాడ్ అవ్వండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దేవునికి కొంచెమైనా మనం ఇష్టంగా గడపడానికి మరి బాగుంటుంది. కాబట్టి ఈరోజు మరి ప్రేయర్ టాస్క్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ప్రేయర్ టాస్క్ ఏంటి అని డైలీ చూసే వాళ్ళు ఎదురు చూస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. మరి ఈరోజు ప్రేయర్ టాస్క్ వచ్చేసి మానసికంగా ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. మానసికంగా ఇబ్బంది పడే వారి గురించి, స్ట్రగుల్ అయ్యే వాళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకునే వాళ్ళు, వారి గురించి మనం ఈరోజు ప్రేయర్ టాస్క్ ఫ్రెండ్స్. మానసికంగా ఎవరు ఆందోళన చెందకుండా దేవునిపై భారం వేయండి. దేవునికి మన బాధ్యతలను అప్పగించండి. ప్రభువా, నిశ్చితమే, నా బాధ్యత ఇది, నా బాధ్యతను నెరవేర్చు, నాకు సహాయం చెయ్యి అనేసి దేవుని మనం అడిగితే దేవుడు సహాయం చేస్తాడండి తప్పకుండా. నమ్మిన వారికి, విశ్వసించిన వారికి ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది. ఏ రూపంలోనైనా దేవుడు మన హృదయాన్ని నిబ్బరపరుస్తాడు, ధైర్యం చెప్తాడు. దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. మన ఆత్మలో మనం చదవాలన్నా, మన ఒకటి వస్తువు కొనాలన్నా, ఏదైనా ఒక ల్యాండ్ కొనాలన్నా, మన ఇంట్లో వస్తువులు కొనుక్కోవాలన్నా, ఏదైనా మనము ఆలోచిస్తాం కదా. ఆలోచించినప్పుడు మనము దేవుని బిడ్డలం ఏం చేస్తాం? దేవుణ్ణి అడుగుతాం. ప్రభువా, నీ చిత్తం ఏది, ఇలా చేయాలా అలా చేయాలని అడుగుతాము. అదే అండి, దేవుణ్ణి అడిగినప్పుడు మనకి మేలైనది అది ముందుకు కొనసాగిస్తాడు, కీడైన దాని నుంచి దేవుడు తప్పిస్తాడు. అలాగే కాబట్టి ఈరోజు మానసికంగా బాధపడే వారి గురించి, మానసికంగా ఎవరైనా బాధపడుతున్నారేమో, వారికి ఉన్న సమస్యల గురించి, వారి సమస్యలను దేవుడు
మరి సహాయం చేసి తీర్చాలని మనం కోరుకున్నాం ఫ్రెండ్స్. అట్టి వారి గురించి మనం ఈరోజు ప్రేయర్ టాస్క్ కనుక, సో అందరూ మరి ఈరోజు ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియో డైలీ చూసే వాళ్ళైతే మీరు ప్రేయర్ చేయండి, మరి ఆశీర్వాదాలు పొందుకోండి ఫ్రెండ్స్. దీవెనలు దేవుని నుంచి పొందుకున్నాము. మరి ఇంకా జ్ఞానంతో నింపబడాలి అనేసి మనం క్రైస్తవులు అందరం కూడా, ఇంకా కొత్తగా చూసేవాళ్ళు, కొత్తగా ఎవరైనా దేవుడిపై జీసస్పై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మీరు తెలుసుకోండి. తెలుసుకుంటే అర్థమవుతుంది కదా, బ్యాడ్ ఒపీనియన్ ఉండడం కాదు, మీరు తెలుసుకుంటే తెలుస్తుంది నిజము ఏంటో. కాబట్టి బ్యాడ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళు చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు పూర్తిగా తెలుసుకొని ఒక డెసిషన్కి రావాలి అండి. సరే, ఈరోజు ప్రేయర్ చేసేవాళ్ళు అందరూ బాధ్యత కలిగి చేస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా ఈ విషయం గురించి, ఈరోజు మానసికంగా బాధపడే వారి గురించి మనం ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. భయంతో ఉండకుండా, సాతానుకు లొంగకుండా ధైర్యంగా, దేవుడు ధైర్యం చేకూరుస్తాడు కాబట్టి దేవుని దగ్గర అడుగుదామండి వారి గురించి. మరి ఎవరైనా అసమర్థులై చూస్తున్నట్లయితే, మానసికంగా బాధపడే వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా బలపడండి, ధైర్యం తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఈ దినమంతా దేవుడు మనల్ని కాచి కాపాడాలని, మనకు తోడుగా ఉండాలని, యేసయ్య మనకు సహాయం చేయాలని, ఇబ్బందుల నుంచి ఏదైనా సడన్గా ప్రాబ్లం వస్తే దాని నుంచి దేవుడు మనకు సహకరించాలని మనం కోరుకుందాం ఫ్రెండ్స్. భారతి ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి. కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళకి కూడా ధన్యవాదాలు. సరే ఫ్రెండ్స్, ఏమైనా బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పండి. నేను మన ఛానల్ తరఫు నుంచి, మన ప్రేయర్ విజన్ తరఫు, అంటే మన ప్రేయర్ ఛానల్ కాబట్టి అందరికీ బర్త్డే ఏమైనా వెకేషన్స్ ఉన్నట్లయితే మన ఛానల్ తరఫు నుంచి మనం విషెస్ చెప్పుకుందాం ఫ్రెండ్స్, చెప్దాము. కాబట్టి మర్చిపోకండి. మీ ఎవరైనా ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. చెప్పండి, బర్త్డే సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి, మనం ప్రేయర్ చేద్దాము, తెలియజేద్దాం అందరికీ. సరేనా ఫ్రెండ్స్, ఈ డే అంతా మరి హ్యాపీగా ఉండాలని కోరుతున్నాను. మీ భారతి ఛానల్ అండి. సో బాయ్ అండి అందరికీ. గాడ్ బ్లెస్ యూ అండి.